హలో ఎవ్రీవన్, ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే క్రూజ్ వెళ్ళాను. ఈ ఫస్ట్ అనేది మన లైఫ్లో ఒక్కసారే వస్తుంది అనుకుంటే ఏ విషయానికన్నా, కానీ అందుకే అది నాకు అంత స్పెషల్ అనిపించింది. ఈ వీడియోలో ఏంటంటే నేను ఎలా బుక్ చేసుకున్నాము ఏంటనేది అయితే నేనైతే చెప్పట్లేదు. అప్కమింగ్ వీడియోస్లో నేనైతే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసరికి మేము ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసాము, ఎన్ని అవర్స్ పట్టింది, అండ్ అసలు ఫస్ట్ డే 1 అసలు క్రూజ్లో ఎలా అనిపించింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే ఫ్లోరిడా టు మయామి వెళ్ళాము. ఫ్లోరిడా నుంచి మయామి మాకు 3 అవర్స్, ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల 3.5 అవర్స్ పట్టింది. మయామిలో మనకి ఈ క్రూజ్ పోర్ట్ ఉంది. మేమైతే వర్జిన్ వాయేజెస్, అది ఒక అడల్ట్ క్రూజ్ అండి. మేము దానికైతే బుక్ చేసుకున్నాము. దానికైతే అస్సలు పిల్లలైతే అలౌ లేదు. పిల్లలు ఒకవేళ రావాలన్నా కానీ ఆఫ్టర్ 18 అయితేనే వాళ్ళు ఎలా ఉంటారు, లేకపోతే చిన్నపిల్లలకైతే ఆ క్రూజ్లో ఎలా లేదు. అది ఓన్లీ అడల్ట్ ఓన్లీ క్రూజ్ అయితే నేను చెప్పగలను. మేము బుక్ చేసుకున్న టైం వచ్చేసేసరికి అసలు క్రూజ్ స్టార్ట్ అయ్యేది 5 o'clockకి, కానీ మనకి స్లాట్స్ ఉంటాయి కాబట్టి మేము 2:30 స్లాట్కి అలా బుక్ చేసుకున్నాము. మేము ఫస్ట్ టైం కాబట్టి 2:30 అంటే 2:30 వెళ్ళాలి అన్నట్టు వెళ్ళాం. కానీ మనం ఏ టైంకి వచ్చినా అయితే వెళ్తాము, కానీ మరీ షిప్ ఇక్కడ కదిలిపోతుంది అన్న టైంలో కాకుండా కొంచెం ముందు వస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఉన్న కొద్దిగా ఇంకా మనకి రష్ కూడా పెరిగిపోతారు కాబట్టి హడావిడి అయిపోతుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే సేమ్ మనకి ఎయిర్పోర్ట్లో ఎట్లయితే మనము సెక్యూరిటీ చెక్ లాగా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. ఇలా ఎదురుగా చూస్తున్నారు కదా, అన్నీ ఇట్లా వరుసగా పెట్టేసి వాళ్ళు మనకి కొన్ని బ్యాండ్స్ లాంటివి అయితే ఇస్తారంట ఇక్కడ. దానికి మన క్రెడిట్ కార్డ్ని లింక్ చేస్తారు వాళ్ళు. క్రెడిట్ కార్డ్ అండ్ మన రూమ్ ఒకటి ఇస్తారు వాళ్ళు. ఆ రూమ్ కూడా కీ లాగా కూడా అది మనం యూజ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ చెక్లో ఎట్లయితే ఉంటుందో ఈవెన్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇవి ఎలా చేయాలి, ఇది ఎలా చేయకూడదని. ఒక్కసారి మనకు ఆ బ్యాండ్ ఇచ్చేసిన తర్వాత మన ఎలా అయితే చేస్తారు. నేనైతే చెప్తున్నాను కదండి, వాటర్ లాంటివి తీసుకురావచ్చు, కాకపోతే వాళ్ళు అది కూడా కొంచెం చెక్ చేస్తారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే వాటర్ కూడా అవసరం లేదు. ఒక్క 2 minutes వెయిట్ చేస్తే మనం లోపలికి వెళ్ళిపోతాము. మేము అట్లా లోపలికి ఎంటర్ అవ్వటము, అందరు ఇట్లా ఐస్ క్రీమ్స్ అట్లా పట్టుకొని తిరుగుతున్నారు. మేము షాక్ అయ్యాము, ఏంటి అప్పుడే ఐస్ క్రీమ్స్ ఎన్ని తింటున్నారు, ఇవన్నీ ఓపెన్ అయినాయా అంటే, వాళ్ళు మనమంటే ఫస్ట్ టైం, వాళ్ళు ఆల్రెడీ ఎవరిని అడిగినా 4 times 5 times ఇట్లా చెప్తున్నారు. నేనైతే ఒక్కటి చెప్పగలనండి, ఓల్డ్ పీపుల్కి బాగుంటుంది అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇదైతే. ఎందుకంటే మీకు ఒక్కసారి పిల్లలు వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే ఎలా ఉండదు, మళ్ళీ పిల్లల్ని వదిలేసి రావటం ఇదంతా కష్టం అవుతుంది. కాబట్టి న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే పక్కా ప్లాన్ చేసుకోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు అయితే ఈ క్రూజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడికి వచ్చేసరికి మేము కింద బ్యాగేజెస్ ఇచ్చాము. యాక్చువల్లీ వాళ్ళకి మనీ ఏమి ఇవ్వవసరం లేదు, కానీ ఇస్తే కొంచెం జాగ్రత్తగా తీసుకొస్తారు కదా అని ఒక ఉద్దేశంతో ఒక $5 అట్లా ఇచ్చాము. వాళ్ళు ఏంటంటే మనం ఎక్కే ఈ కొంచెం ఒక 10 minutes గ్యాప్లోనే వాళ్ళు మనకి రూమ్లోకి డైరెక్ట్గా రూమ్ బయట మన ఏవైతే బ్యాగ్స్ ఉన్నాయో ఆ బ్యాగ్స్ తీసుకొస్తారు. మెయిన్గా బ్యాగ్స్ గురించి చెప్పాలి. మేమైతే నేను మా హస్బెండ్ చెరొక చెక్-ఇన్ బ్యాగ్ అండ్ ఒక క్యారీ ఆన్ తీసుకెళ్ళాము. ఎన్ని బ్యాగ్స్ అన్నా తీసుకెళ్ళొచ్చు, వాళ్ళకి ఇది అది అని అని ఏం కౌంట్ లేదు. కానీ మీకు రూమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. రూమ్ చిన్నగా అంటారు కానీ నాకైతే ఏం చిన్నగా అనిపించలేదండి. ఇది గుడ్ ఇనఫ్. అసలు ఒక 2 peopleకి అయితే చాలా ఎక్కువ అనే చెప్పాలి. నాకు లిటరల్లీ రూమ్ ఎంత నచ్చిందంటే, నేను బయట ఉండాలా లోపల ఉండాలా అని చాలా కన్ఫ్యూజ్ అయ్యేంత పొజిషన్ అయింది. ఒక్కటైతే చెప్తున్నాను, లైఫ్లో ఇలాంటి బ్రేక్స్ చాలా 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 అవసరము. ఎవ్రీడే ఏదో ఒక పనిలో బిజీగా వైఫ్ అండ్ హస్బెండ్ టైం ఇచ్చుకోకుండా ఉండే రోజులు ఇవి. అలాంటి టైంలో ఒక చిన్న బ్రేక్ అనేది మీకు చాలా చేంజ్ని అయితే తీసుకొస్తుంది. నా లైఫ్లో అయితే తీసుకొచ్చింది, మీరు కూడా ట్రై చేయండి అని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ బ్లైండ్ ఓపెనింగ్ ఫోల్డ్, మనకి వాళ్ళు ఒక ఐప్యాడ్ ఇచ్చారు. ఐఎమ్ సారీ, నేనైతే అది రికార్డ్ చేయలేకపోయాను అనుకుంటున్నాను. లేకపోతే అప్కమింగ్ వీడియోస్లో నాకేమైనా
కనిపిస్తే నేనైతే పెడతాను. దాంట్లో మనకి రూమ్ లైట్స్ కానీ ఇట్లా విండోస్ కానీ ఎవ్రీథింగ్ దాంట్లో మనకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈవెన్ టీవీ రిమోట్ లాగా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేమైతే బాల్కనీ బుక్ చేసుకున్నామండి. బాల్కనీ బుక్ చేసుకోకపోయి ఉంటే మాకు చాలా తక్కువ పడేది, లైక్ ఒక $200 $100 అని తక్కువ పడేది. కాకపోతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి, కావాలంటే రేపు సంపాదించుకోవచ్చులే అనే ఒకే ఒక్క ఆలోచనతో అయితే ఇప్పుడైతే చేసాము. మేము కూడా అందరు తింటున్నారు కదా, మనం కూడా తిందాంలే అన్నట్టుగా జస్ట్ ఫస్ట్ క్రూజ్ అంతా ఒక చిన్న ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. అసలు ఎక్కడ ఏమున్నాయండి, ఇది మొత్తం కంప్లీట్గా మేము ఉండేదైతే 13th ఫ్లోర్ మాకు రూమ్ అయితే ఇచ్చారు. దానిపైన ఇంకొక 2 ఫ్లోర్స్ ఉంది. మా పైన ఇంకొక ఫ్లోర్ జస్ట్ నార్మల్ ఇట్లా రూమ్స్ లాగే ఉంది. దానిపైన రూఫ్ టాప్ లాగా మనకి వాకింగ్కి అట్లా ఇచ్చారు. అసలు నేనైతే అండి ఇది క్రూజా లేకపోతే ఏదైనా ఎయిర్పోర్ట్లో తిరుగుతున్నానా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, లైక్ మనకి డ్యూటీ ఫ్రీ నుంచి ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా నేను చెప్పాలనుకుంది, మీరు వర్జిన్ వాయేజెస్కి ఒకవేళ బుక్ చేసుకునేటట్లయితే మీరు స్లాట్స్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ అయితే రెస్టారెంట్స్ అయితే బుక్ చేసేసుకోండి. అసలు దీంట్లో ఫుడ్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇది తిని బాగాలేదు, అది తిని బాగుంది అనటానికి అసలు ఏదీ లేదు, వంక పెట్టే ఛాన్సే లేదు. అసలు ఎంత టేస్టీగా ఉందో, ఏది తిన్నా బాగుంది అనిపించింది. మేము బఫే ఉంది దీంట్లో, లైక్ గ్యాలరీ అని ఒకటి ఉంటుంది, ద గ్యాలరీ అన్నట్టు. అండ్ దీంతో పాటుగా మనకి బుక్ చేసుకోవడానికి కొన్ని రెస్టారెంట్స్ కూడా ఇస్తారు. ఆ రెస్టారెంట్స్ కూడా మేము బుక్ చేసుకున్నాము. అది నాకు తెలిసి సెకండ్ డే నుంచి మేము వెళ్దాం అనుకుంటా, అది కూడా చూపిస్తాను. మనం ఫస్ట్ మనం క్రూజ్లోకి రాగానే 5కి క్రూజ్ కదులుతుందని చెప్పారు. మనకి 4 నుంచి ఇక్కడ లైక్ షాంపెయిన్ లాగా ఇచ్చుకుంటా వాళ్ళు ఒక పూల్ పార్టీ లాగా అయితే చేస్తున్నారు. ఇట్స్ లైక్ అమేజింగ్. ఎందుకంటే ఆ సౌండ్స్ కానీ వాళ్ళు వేసుకున్న థీమ్ ఆ రెడ్ కలర్ కానీ చాలా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఎవ్రీవన్ అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే జస్ట్ రిలాక్స్ అవుతున్నారు. ఆల్రెడీ చాలామంది స్విమ్ డ్రెస్సులు వేసేసుకొని వచ్చి వితిన్ సెకండ్స్లో ఎమ్మటే పూల్స్లోకి దిగిపోవటం, లైక్ ఫ్రెష్ వాటర్ ఉంటాయి కాబట్టి అనుకుంటా. ఆ సాంగ్స్ అవన్నీ కూడా నేను కూడా మోస్ట్లీ మీకు అవి వినిపించాలి అన్నట్టుగా కొంచెం న్యాచురల్వి పెట్టాను. కొన్ని వాయిసెస్ అయితే మీరు అట్లా అర్థం చేసుకుంటారు కదా, ఎంత టైం పడుతుంది మనకి లోపలికి రానికి, అంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు కూడా మీకు తెలుస్తుంది. అండ్ మేము 5 అని చెప్పారు కానీ మాకైతే ఒక 5 minutes అట్లా ముందనే స్టార్ట్ అయింది అని అనిపించింది. ఏమో మేబీ అందరు తొందరగా వచ్చేస్తే ఎమ్మటే స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. ఇదైతే స్టార్ట్ అయ్యే వీడియో అండి. అసలు ఎట్లా ఎగ్జైట్ అయ్యామంటే మేమైతే లైక్. కానీ ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను నేను, చాలామంది చెప్పారు షిప్ లైక్ క్రూజ్ ఎక్కే వాళ్ళకి మోషన్ సిక్నెస్ ఉంటుంది, లైక్ ట్యాబ్లెట్స్ క్యారీ చేయండి అనేసి. నేను చెప్పేది ఏంటంటే క్యారీ చెయ్యండి. ఒకవేళ మర్చిపోయినా కానీ మీరు ఎక్కువ రేట్లు పెట్టి అక్కడ ఏం కొనాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్త్ ఖరాబ్ అయినా ఏమన్నా అయినా కానీ మనకి 24 hours హెల్త్ చెకప్, 24 hours ముందర హెల్త్ చెకప్ అనేది ఉంటుంది. ఆ హెల్త్ చెకప్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం దాంట్లో మెన్షన్ చేయొచ్చు వాళ్ళకి. లైక్ అలా కూడా కాకుండా లేదు నేను వచ్చిన 2 daysకి నాకు అట్లా అయింది అనుకున్నా కానీ మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు మనని చూసుకోవటానికి. నాకైతే ఏం మోషన్ సిక్నెస్ అలాంటిది అయితే ఏం అనిపించలేదు. ఇది ఇంకొక క్రూజ్ అండి. వాళ్ళు రిటర్న్ వస్తున్నారు, మేము వెళ్తున్నాము. లైక్ వాళ్ళందరూ ఎట్లా విష్ చేస్తున్నారంటే లైక్ ఎంజాయ్ చేయండి అన్నట్లుగా అరుస్తా చాలా గోలగా ఉంది. బట్ అది పిల్లల క్రూజ్ అంట. అండ్ పైన కూడా లైక్ వాటర్ రైడ్స్ కన్నా ఎవ్రీథింగ్ ఉన్నాయి. దీంట్లో మనకి ఎలాంటి వాటర్ రైడ్స్ అలాంటివి అయితే ఉండవండి. జస్ట్ హాట్ టబ్స్ లాంటివి లైక్ పూల్స్ లాగా ఇలా ఉంటాయి. కానీ మిగతా అయితే ఏమీ యాక్టివిటీస్ పిల్లలకి సంబంధించింది అయితే ఏది ఉండదు దీంట్లో. వాకింగ్ చేయటానికి జిమ్స్ ఉంటాయి, లైక్ వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, యోగా రూమ్స్ ఉంటాయి, అండ్
బ్యూటీ పార్లర్ లాగా ఉంటుంది, మసాజ్ సెంటర్స్ లాగా ఉంటాయి. ఇవన్నీ కొంచెం యాడ్ ఆన్స్ అండి, మనం పే చేసుకుంటేనే వచ్చేవి కొన్ని ఉన్నాయి. కొన్ని మన టికెట్లో ఆటోమేటిక్గా బుక్ అయ్యి నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళాలి, ఇంట్రెస్ట్ లేకపోతే అవసరం లేదు అన్నట్టు కూడా ఉన్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్గా మళ్ళీ యాడ్ ఆన్స్ బుక్ చేసుకొని చేసే అంత అయితే ఏం అవసరం లేదని నా ఫీలింగ్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, బట్ నాకు అనిపించింది ఏంటంటే ఉన్న అన్ని స్కెడ్యూల్స్ చేసుకొని ఉంటాం కాబట్టి మనకు అంత టైం ఉండదు వేరే చేయటానికి అన్నట్టుగా. ఇక్కడ నేను చూపించేది మయామి బీచ్ అండి. నేను ఎప్పుడు మయామి బీచ్కి వెళ్ళలేదు, బట్ అది చూసిన తర్వాత ఓకే మయామి బీచ్ కూడా బాగుంటుంది అనుకుంటా. నేను అసలు మేము ఉండేది మయామిలో కాదు కాబట్టి నాకు అంతగానంగా మయామి గురించి తెలీదు. బట్ పోర్ట్ నుంచి అది స్టార్ట్ అయినప్పుడు అయితే అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను అనుకున్నాను ఓకే నెక్స్ట్ టైం మయామి బీచ్కి కూడా రావచ్చు అని. నాకు తెలిసి వాటర్ కూడా చాలా నీట్ అనిపించాయి నాకైతే, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయింది లైక్ 5 minutes ముందు స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా. మేము స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పూల్ పార్టీ ఇవన్నీ జరిగాయండి. జరిగిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు రూమ్స్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, ఎందుకంటే మేము మళ్ళీ ఫ్లోరిడా నుంచి 3 hours ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. ఇది మేము పైకి వెళ్తున్నాము, ఇంకా మొత్తం టాప్ అన్నట్టుగా ఒకటి ఉంది. ఆ టాప్కి వెళ్తే మనకి నేను ఇందాక చెప్పాను కదా వాకింగ్ ఏరియా ఉంది అనేసి, ఇది మేము ఆల్రెడీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లైక్ డిన్నర్ అలాంటివి కూడా తినేసిన తర్వాత ఏమో మేము ఈ వాకింగ్ ఏరియా దగ్గరికి వచ్చాము. అసలు నైట్ టైము అది ఎక్కి అలా చూస్తుంటే ఎంత మంచి ఫీల్ అండి. ఒక పక్క నుంచి మేము వెళ్ళింది అయితే 5 days క్రూజ్, అంటే 5 nights మేము దాంట్లో ఉన్నాము. ఆ 5 days కూడా ఒక వాటర్ సౌండ్ మనకి ఎంత బాగా వస్తుందో తెలుసా అండి. నేనైతే నిజంగా మళ్ళీ క్రూజ్ అయిపోయా వచ్చిన తర్వాత కూడా నేనైతే ఆ సౌండ్ అయితే చాలా మిస్ అయ్యాను. లైక్ Day 1 రోజే మనకి లైక్ నైటీ పార్టీస్ లాంటివి ఉన్నవి. మనకు అక్కడ ఏంటంటే నైట్ డ్రెస్సెస్, మనం నైట్ ఏదైతే వేసుకొని నైట్ డ్రెస్సెస్తో ఎట్లయితే పడుకుంటామో అదే విధంగా మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా అందరూ లైక్ నైట్ సూట్స్ లాగా వేసుకొని వచ్చి చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. లైక్ పబ్స్కి వెళ్ళి పబ్స్ ఏంటంటే మనకు కంప్లీట్ క్లోజ్డ్ అనిపిస్తాయి, ఇదేంటంటే ఓపెన్ టాప్ మీద నీకు పబ్ ఫీల్ ఎలా అయితే వస్తుందో అలా అనిపించింది. అసలు వయసు వాళ్ళు ఎగురుతున్నారు, ముసలోళ్ళు ఎగరట్లేదని కాదు, అసలు ఎవరికి వాళ్ళు ఎంత ఎనర్జీగా ఎంత ఇష్టంగా చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అని అయితే నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు మన ఒక్కరిని మీరు చేసేసుకోండి అని వదలటం కాదు, వాళ్ళైతే అక్కడ వాళ్ళు కూడా మన ఎంటర్టైన్ చేయడానికి ఉన్నారు. మధ్యలో నాకు తెలిసి ఇంకా లాస్ట్కి ఇంకొక 1/2 hourకి అట్లా అయిపోతుంది అన్నప్పుడు వీళ్ళు వచ్చినట్టున్నారు. మధ్యలో కూడా వచ్చారు, కానీ ఇది మనకి లిటరలీ నైట్ 12:30-1 వరకు ఇదైతే ఉంటుంది. మాకు అక్కడైతే ఒక కుకీస్, ప్రతి ఒక్కరికి ఒక కుకీ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. అది మనం ఇష్టం, మనం అయితే కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ మేమైతే అదేంటంటే మనకి 2 floors లాగా ఉంటుంది, వాకింగ్ ఏరియా పైన ఉంటుంది, కింద నార్మల్ డెక్ లాగా ఉంటుంది, దాని మీద జరుగుతుంది. మేమేంటంటే ఆ పైకి ఎక్కి కూడా లైక్ చూస్తున్నాము మంచిగా వస్తుందని. మధ్యలో ఈ డాగ్స్ లాంటివి తీసుకొచ్చి అది కూడా ఎంటర్టైన్మెంట్ బాగుంది అనిపించింది. వీళ్ళందరూ క్రూజ్ వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ మన థీమ్లోనే లైక్ నైట్ డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. లైక్ మనతో కంప్లీట్గా కలిసిపోతారండి. ఇక్కడ నాకు ఈ క్రూజ్లో అనిపించింది ఏంటంటే అస్సలు వాళ్ళకి కోపం అంటూ రాదు అనిపించింది. చాలా బాగా ట్రైన్ చేశారు వాళ్ళని అయితే మాకు అనిపించింది. మేము వెళ్ళే ముందర చాలామంది చెప్పారు లైక్ అంత బాగుండదు అది ఇదని, కానీ అసలు నిజంగా వెళ్ళే వాళ్ళకి అసలు ఏం తెలియదు, పోకముందే వాళ్ళు ముందే జడ్జ్ చేస్తారు అనిపించింది నాకైతే. పోయిన తర్వాత నిజంగా ఒకవేళ దీన్ని మిస్ చేసుకుంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని ఏమో అని అయితే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మేము ఆ రోజు దాదాపు ఒక 12:30 వరకు అయితే ఆ పార్టీ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకెంత చూసినా అది అయిపోయేటట్లేదు. ఇంకా అందుకోసమే మేము బ్యాక్ మళ్ళీ రూమ్కి వచ్చేసాము. మాకు తెలియదు కదా ఈ మోషన్ సిక్నెస్ ఇలాంటివి ఉంటావేమో, కొంచెం జాగ్రత్త పడాలి, రేపు నుంచి చూసుకుందాంలే అని అనుకున్నాం. కానీ
మాకైతే ఏం అనిపించలేదు, లక్కీగా అంతా మంచిగా అనిపించింది. అండ్ నేను చెప్తున్నాను కదా, ఇది డే 1 మేము ఏం చేసాము క్రూజ్లో అనేదైతే ఇదొక్క పార్టీయే జరగట్లేదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. అప్కమింగ్ వీడియోస్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్.